ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తూ ఉన్నారు. సహజంగానే ప్రజలు ఏ విధంగా భావించారంటే అధికారం రంగంలోనే కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఈ అధికారులు లేకపోతే ఈ నాయకులు చేసినటువంటి మోసాలు, కాబట్టి వీళ్ళందరికీ తగు శిక్షలు పడాలి అని చెప్పని బలంగా కోరుకున్నారు, ప్రజలు కోరుకున్నారు. అట్లాగే శ్రేణులు కూడా దాన్ని భావించాయి, అంటే మూడు పార్టీ కూటమి శ్రేణులు అందరూ కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గతంలో అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, లేకపోతే కొల్లు రవీంద్ర గారిని కావచ్చు, ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కావచ్చు, కోన ప్రభాకర్ గారిని కావచ్చు, అలాగే అశోక్ గజపతిరాజు గారిని కావచ్చు, రఘురామకృష్ణరాజు గారిని కావచ్చు, ఇటు చూసుకుంటా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇవన్నీ జరిగిన వాతావరణంలో చూసిన వీళ్ళు అంతగా రెట్టింపు వీళ్ళు చేయాలని కోరికతో ప్రజలైతే ఉన్నారండి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆధారాలు లేవు కాబట్టి కక్ష తీర్చుకోవాలనే కార్యక్రమంలో వాళ్ళు ముందుకెళ్లారు, ఆ కార్యక్రమాలు నిర్వహించారు, ఆధారాలు చూపలేకపోయారు, ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారు. కాబట్టే ప్రజలు ఈ విధంగా ప్రజలకు జరిగిన అన్యాయంతో పాటు నాయకులు జరిగిన అన్యాయాన్ని కూడా గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వీళ్ళకి 11 స్థానాలకి పరిమితం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. అలాగే పిన్నెల్లి వెంకట్ కాదు గనుల శాఖ దానికి చేశారు. అట్లాగే ఇప్పుడు ఈ ఆయన వెంకటరామరెడ్డి గారు ఆయన కనిపించట్లేదు. అలాగే మరి ఇప్పుడు చూసుకుంటా ఉంటే వాసుదేవరెడ్డి గారు ఈరోజు ఆయన దొరకడం కూడా జరిగింది. మధుసూదనారెడ్డి గారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. విజయ్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగాలు ఈరోజు ముందుకు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా ఉంటే మీరు మొత్తం చూసుకోండి సార్, ఒకళ్ళిద్దరు తప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 రెడ్లు, వీళ్ళు తప్ప ఇంకెవరు ఈ కుంభకోణాలు చేయకూడదు ఇకనా, లేకపోతే వీళ్ళు తప్ప ఇంకెవరు దూసుకోకూడదు ఈ రాష్ట్రాన్ని. ఆ విధంగా తయారు చేశారండి వాళ్ళు. అంటే ఇప్పుడు అధికారుల వరకే ఆగిందా ఈ ఏదైతే అరెస్టులు కావచ్చు, సస్పెండ్లు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నవి? ఇంకా రాజకీయ నాయకులు ఎవరు రాలేదా? రాజకీయ నాయకులకి ఇప్పుడు జోగి రమేష్ గారు అబ్బాయిని ఒక అతన్ని రాజీవ్ని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇంకా అది పనులు ఇంకా మొదలు జరగలేదని అయితే నేను భావిస్తున్నాను. అంటే వరుస క్రమంలో జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళ ఈ ఉదంతాలని లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ ఉదంతాలని వీటి గురించే మాట్లాడుకుంటూ రాష్ట్రానికి ఇప్పుడు ఇబ్బడముబ్బడిగా పెట్టుబడులు 1985లో అన్న నందమూరి తారక రామారావు గారు విదేశాల్లో ఉన్న వ్యాపార సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి రండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అంటే 85లో అన్నగారి పిలుపు మేరకు వచ్చారు గల్లా రామచంద్ర నాయుడు గారు, అంటే జయదేవ్ గారి తండ్రి గారు, అమర్రాజా బ్యాటరీ వారు. వాళ్ళ జిల్లాలో పక్కకు కూడా వెళ్లకుండా చిత్తూరు జిల్లాలోనే ఆ పరిశ్రమను స్థాపించారు, దాన్ని విస్తరించారు. 15,000 మందికి ప్రత్యక్షంగాను 50,000 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించారు ఆ ఒక్క జిల్లాలోనే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈరోజు దాన్ని విస్తరించే కార్యక్రమంలో ఆ పరిశ్రమని దానికి వీళ్ళు అడ్డం పడ్డ విధానం, ఆ పరిశ్రమ బయటికి పంపించాలని చెప్పి వీళ్ళు చేసిన ప్రయత్నంలో విసిగి వేసారి వేధింపులు తాళలేక వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 9,000 కోట్ల రూపాయలతో ఇక్కడ పరిశ్రమ విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు. అంటే 10,000 మందికి ఉపాధి కల్పనని నాశనం చేశారు వీళ్ళు. అంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పరిశ్రమలు రాకూడదు, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు, యువత వాళ్ళ ఉద్యోగంలో ఉండేసి సక్రమంగా ఉంటే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి, మంచి చెడు నిర్ణయించుకుంటారు కాబట్టి, తప్పులు ఎంచుతారు కాబట్టి, తప్పు చేసిన వాడిని నిలదీస్తారు కాబట్టి, తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు కాబట్టి ఎన్నికల్లో వాళ్ళు యువత నిర్వీర్యం అయిపోవాలి, వాళ్ళకి ఉద్యోగ కల్పన రాకూడదు అనే దృక్పథంతో వాళ్ళు చేశారు. అలాగే లల్లు పరిశ్రమ, లేకపోతే కియా పరిశ్రమ, జాకీ పరిశ్రమ, మామూలుగా రాప్తాడు నియోజకవర్గంలో జాకీ పరిశ్రమ, వాళ్ళని వాటాలు అడిగిన సందర్భంగా వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. ఇట్లా చూసుకుంటా ఉంటే రిలయన్స్ కావచ్చు, ఎన్ని సంస్థలు ఆ రోజు ఒప్పందాలు చేసుకుని ఎన్ని సంస్థలు ఈరోజు బయటికి వెళ్ళి చెప్పండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీకి వెళ్ళేసి 15 పరిశ్రమలకు సంబంధించి 1,570 కోట్ల రూపాయలకు సంబంధించి పన్నులతోటి ప్రారంభించడం కూడా జరిగింది కదా. అలాగే 6 పరిశ్రమలు శంకుస్థాపన చేశారు కదా. 5 పరిశ్రమలకి 1,200 కోట్ల రూపాయలతో సంబంధించి 5 పరిశ్రమలకు ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగినాయి కదా. ఎందుకు జరుగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు పరిశ్రమలు రావడానికి పెట్టుబడులు రావడానికి ఆయన ఒక మూలస్తంభం అని చెప్పని వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు కదా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చేసి ఆదాయం వస్తే అది దేశానికి కూడా ఉపయోగపడుతుంది కదా. మన పిల్లలు మన దగ్గర ఉండి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా వాళ్ళు. దానికి ముందడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు కదా. ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, లేకపోతే ఇట్లా స్వతంత్ర సంస్థలు కావచ్చు, పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన చేయడంతో పాటు
ఏం కావాలి 2047కి అంటే 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు భారతదేశం ఏ విధంగా ఉండాలి, భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి అంటే ఆంధ్ర రాష్ట్రం ఏ పొజిషన్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ యువత గురించి 2047కి ఏం కావాలో ఆలోచించుకొని ముందుకెళ్తున్న వ్యక్తి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. పరిపాలనా పరంగా జరుగుతున్నటువంటి విషయాల్లో ఈరోజు దాని మీద మనసు పెట్టి చేయాల్సిన పని చట్టపరంగా చేసుకుంటూ వెళ్తున్నారు. కక్షపూరితంగా చేయాలని వారు కోరుకోవట్లేదు. కక్షపూరితంగా చేస్తే ఏమవుతుంది చూశారు వాళ్ళు. కక్షపూరితంగా చేస్తే ప్రజలు ఏ విధంగా శిక్షించారో చూశారు. కాబట్టి మళ్ళీ ఆ రోజు ఆశపడ్డారు ప్రజలు, అబద్ధాలను నమ్మారు. 5 సంవత్సరాల్లో ఒక్క అబద్ధాన్ని కూడా నిజమని నిరూపించలేకపోయారు. కాబట్టి వచ్చిన పరిశ్రమల్ని మళ్ళీ ఎనికి పంపించారు. కాబట్టి పాత్రికేయులను కావచ్చు, లేకపోతే మీ పత్రికాధిపతులను కావచ్చు, ప్రసార మాధ్యమాల అధిపతులను కావచ్చు, ఏ విధంగా వేధించి ఎంత ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా మీ సంస్థ గురించి చూసుకుంటా ఉంటే చివరికి ప్రకటనలు కూడా ఇవ్వకుండా ఇప్పుడు మత్స్యనారాయణ విజయ్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగం ఏంటి, 413 కోట్ల రూపాయలు సాక్షి దానికి మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన అన్నిటికీ కలిపి 430 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. దానికి అంత ప్రజాదరణ ఉందా? సాక్షికి అంత ఇబ్బడి ముబ్బడిగా ఆయన పత్రికలు అమ్ముతున్నాడా? లేదు కదా. ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఈనాడు చేశారు కదా. అంటే ఇవన్నీ జరుగుతున్న దాటిని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటా ఉంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలకు సంబంధించి ఒక్కొక్క అంశం ఎలుగు చూస్తే రేపు పొద్దున వాళ్ళ శిక్షలు పడతా ఉంటే వాళ్ళ గురించి ప్రజలు మర్చిపోతారు. నిజంగా ప్రజలు మర్చిపోవాలని వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వానికి నా ద్వారా చేసే వినపం ఏంటంటే అసలు ఆ జగన్మోహన్ రెడ్డి అనే పేరుని మీరు ఎందుకు పద్దాలు తలుస్తారు? అవసరం ఏంటి?